హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కామెంట్స్లో. ఇప్పుడు మేము దాన్ని ఏంది నా ఫేస్ గ్లో మమ్మల్ని చాలామంది కామెంట్స్లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి చాలామందికి ఐఏఆర్ఈలో సీట్ వచ్చిందని వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. సో దాన్ని ఇప్పుడు మేము క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలామందికి రీసెంట్ ఎంసెట్ ఏమంటారు ఎంసెట్లో కౌన్సిలింగ్ లో సీట్ వచ్చింది, జాయిన్ అవ్వచ్చా లేదా అని అడుగుతున్నారు. సో దానికి ఇప్పుడు మేము మా ఫ్రెండ్స్ ఆన్సర్ చేస్తారు. చెప్పండి, వీళ్ళు ఎంసెట్ నుంచి వచ్చారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే, అవ్వచ్చా లేదా? అన్ని ఇంజనీరింగ్ కాలేజ్లోనే అవ్వచ్చు, అవ్వకపోవడానికి ఏం లేదు రీజన్. ప్లేస్మెంట్స్ అంటే ఎవరో వీడియో చేశారు, దాంట్లో ప్లేస్మెంట్స్ అస్సలు రావు అని చెప్పారు అని కామెంట్ పెట్టినారు. బట్ ప్లేస్మెంట్ అస్సలు రావు అన్నట్టు ఏం లేదు, వస్తాయి ప్లేస్మెంట్స్ కూడా, కంపెనీస్ కూడా వస్తాయి. ఇప్పుడు కరెంట్లీ ఒక కంపెనీ ఇంటర్వ్యూ అవుతుంది, యాక్సెంచర్. ప్లేస్మెంట్స్ కంపెనీస్ అయితే వస్తాయి, అంటే మొత్తానికి రావు అన్నట్టు ఏం లేదు. కానీ మన స్కిల్స్ని బట్టి, మన చదువుని బట్టి ఉంటుంది. కాలేజ్ పైన మనం డిపెండ్ అవ్వకుండా, కాలేజ్తో సంబంధం లేకుండా కూడా మనకి జాబ్స్ వస్తాయి. అండ్ మనకి సెకండ్ ఇయర్ నుంచి ప్యాట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2-2లో చేసుకోవచ్చు, లేకపోతే థర్డ్ ఇయర్ నుంచి కూడా చేసుకోవచ్చు, జాయిన్ అవ్వచ్చు. ఐ మీన్ అది ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్. ప్యాట్ అంటే బాగానే ఉంటుంది ట్రైనింగ్. ఏముంటుంది ట్రైనింగ్? ట్రైనింగ్ ఏముంటుంది, జావా నేర్పిస్తారు, డిబిఎంఎస్ నేర్పిస్తారు, ఆప్టిట్యూడ్ నేర్పిస్తారు, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ నేర్పిస్తారు, అన్నీ నేర్పిస్తారు. రెజ్యూమ్ రివ్యూ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్ అవుతాయి. మనకి కంపెనీకి ఎలా కావాలో అలా మనల్ని ప్రిపేర్ చేస్తారు అనమాట ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్లో. కాబట్టి మీరు ప్లేస్మెంట్స్ గురించి కూడా ఉంటావు, అంత భయపడాల్సింది ఏం లేదు. ఐ గెస్ వాళ్ళైతే అన్ని చేస్తారు, ఇంకా మిగిలిందంతా మనం చేయాలి. యా. నెక్స్ట్ క్వశ్చన్ హాస్టల్ గురించి. హాస్టల్ గురించి అయితే హాస్టల్ ఫీజు 1,20,000 ఇప్పుడైతే ప్రస్తుతానికి అరౌండ్ 1,20,000. ఇంకా అది ఇంకా పెరగచ్చు తగ్గచ్చు, మనకు తెలియదు. ఏముండదు, ఓన్లీ పెరగడమే ఉంటుంది. సో ఇంకా అందరూ ఏమడుతున్నారు, కాలేజ్ హాస్టల్ వైఫై స్పీడ్ వస్తుందా అంటే వైఫై కానీ సిగ్నల్స్ ఏం రావు, కాల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే ఫుల్ స్పీడ్ అయితే రాదు. ఫుల్ స్పీడ్ వస్తుందంటే ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ని బట్టి ఇంకా అది వస్తుంది, కానీ మన నార్మల్ సిగ్నల్స్ ఉండవు. ఓకే, బాగానే ఉంటుంది. మీ నెట్వర్క్ అంతా యూస్ చేసుకోవచ్చు, ఎంతైనా యూస్ చేసుకోవచ్చు. 5G వస్తుంది. నీకు వస్తుంది కదా? నాకు వస్తుంది. హాస్టల్లో కాదు, కాలేజ్లో కాదు, హాస్టల్లో హాస్టల్ వస్తుంది మంచిగా. వైఫై వస్తుంది మంచిగా, ఫోన్ సిగ్నల్స్ ఉండవు అంతే. కరెంట్ పోయినప్పుడు, వర్షం పడితే. కానీ ఇంకా మీరు ఎంతైనా యూస్ చేసుకోవచ్చు, దానికి ఇంకేం లిమిట్ ఏం ఉండదు. సో పర్లేదు, బాగానే స్పీడ్ వస్తుంది. ఇంకో క్వశ్చన్ ఏమొచ్చిందంటే, హౌ టు రీచ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? గండిలో ఎక్కితే అయిపోతుంది. రైల్వే స్టేషన్ గండిలో ఉంటుంది. గండిలో బస్ ఎక్కి JBS లో దిగి గండిలో బస్ ఎక్కి డైరెక్ట్ సికింద్రాబాద్ బస్ ఉంటుంది, వాడు స్టేషన్ లో డ్రాప్ చేస్తాడు. ఇంకా మొదలు చెప్తున్నా బ్రో. ఇంకా అవన్నీ మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకొని కూడా వెళ్ళచ్చు. సో మరి వెతికన్నంత ప్రాంతంలో ఏం లేదు. నన్ను కట్ చేయని, నన్ను ఏదైనా మాట ఇది పెడుతుంది, పక్క పెడతా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాకల్టీ ఎట్లా ఉంటుంది? ఇప్పటిదాకా మంచిగా ఉండదు, తెలుసు, ఇలా బ్లాక్ వస్తుంది. ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మనకి ఏమైనా ఎకో ఫ్రెండ్లీ అంట. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే చాలా మంచిగా చెప్తారు అందరూ. అంటే కొంతమంది PhD ఫ్యాకల్టీ ఉన్నారు, ఓకే, ఫ్యాకల్టీ డాక్టరేట్స్. గుడ్. ఫ్యాకల్టీ మనకి ఏమైనా హెల్ప్ కావాలంటే మంచిగా హెల్ప్ చేస్తారు, మంచిగా కమ్యూనికేట్ చేస్తారు. సో ఇంకా ఓన్లీ ఈ సబ్జెక్ట్ కాకుండా మోటివేషన్ కూడా ఇస్తారు. ఇంకా నువ్వు ఏదైనా సంథింగ్, ఇఫ్ యూ వాంట్ ఇంట్రెస్ట్ ఇన్ సమ్ అదర్, ఏదైనా స్టార్ట్అప్ కానీ ఏమైనా ప్రోటోటైప్. ఇప్పుడు మేము ప్రస్తుతానికి వీఆర్ డూయింగ్ సమ్ ఇన్నోవేటివ్ ఐడియా ఉంటే అది మీరు వాళ్ళకి ప్రెజెంట్ చేస్తే వాళ్ళు మీకు దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి,
ఇంకా మన కాలేజ్ సరౌండింగ్స్లో ఏమైనా ప్రైవేట్ హాస్టల్ ఉన్నాయా అని అడిగినారు. సో కాలేజ్ సరౌండింగ్స్లో అయితే ప్రైవేట్ హాస్టల్ ఉన్నాయి, కాకపోతే ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్స్ వస్తుంది. వాకబుల్ ఉన్నాయి కొన్ని. దానికి మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది, అంటే మార్నింగ్ ఉంది, ఈవినింగ్ లేదు. కొన్నిటికి అంటే కొంచెం దూరం ఉంటే ఈవినింగ్ కూడా ఉంటుంది. అది గాగిలపూర్ వాటికి ఈవినింగ్ ఉంది, మిగతా వాటికి మార్నింగ్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, వాకబుల్ ఉన్నాయి. బస్ కూడా వెళ్ళొచ్చు, ఆటో కూడా వెళ్ళొచ్చు ఈవినింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవ్రీ వీకెండ్ కాలేజ్ హాస్టల్లో అవుటింగ్స్ అలౌడా అని అడిగినారు. అలౌడ్ అంటే ఫ్రీగా పంపిస్తారా? పర్మిషన్ ఉండాలి పక్కా. చేసి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇస్తారు. వీకెండ్స్ అని మీరు ఎప్పుడు అడిగినా అవుటింగ్ ఇస్తారు, కాకపోతే మీ పేరెంట్స్ పర్మిషన్. స్పోర్ట్స్ ఆడడానికి మనీ తీసుకుంటారా అని అడిగినారు. కాలేజీలో అయితే ఏం తీసుకోరు, బయటికి మనం పోయినప్పుడు అప్పుడు కాలేజ్ ట్రాన్స్పోర్ట్ తరపు నుంచి బయట ఆడితే తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ ఫీ, ట్రాన్స్పోర్ట్ కి అని రిజిస్ట్రేషన్ ఫీ ఒకవేళ మనం గెలిస్తే కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు వాళ్ళే ఇస్తారు ప్లేయర్స్. స్పోర్ట్స్ దగ్గర. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్లబ్స్ గురించి. క్లబ్స్ గురించి మీకు అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టార్టింగ్. ఓరియంటేషన్ అప్పుడు అన్ని చెప్తారు మీకు క్లబ్స్ గురించి. కానీ క్లబ్స్ ఉంటాయి, మ్యూజిక్ క్లబ్, డాన్స్ క్లబ్, సింగింగ్ అండ్ అన్ని. ఈ డామ్, స్ట్రీట్ కాలేజ్ ఉంటుంది, ఫుడ్, బకాసురా, లాఫింగ్ క్లబ్ ఉంటుంది, జోక్స్, Stand-up స్టాండప్ ఇంకా కామెడీ. పెయింట్ సంథింగ్ ఒక ఆర్ట్ అది కూడా ఉంటది. మేము దేంట్లో లేము గైస్, పాటలు కూడా ఉంటుంది. మేము దేంట్లో లేము. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే NSS NSS వాలంటీర్స్ వీళ్ళు. ఎప్పుడైనా పోయినారా? జాయిన్ అయినంత. ఎప్పుడు వెళ్ళినారు? మొన్న 3 times నేను. మీటింగ్ కాదు, మీటింగ్ సోషల్ సర్వీస్ కి ఎప్పుడైనా వెళ్ళినారా? మేము రోజు చేసేస్తాం. వాళ్ళు సోషల్ సర్వీస్ వాళ్ళు అవే చేస్తారు. మీరు కాలేజ్కి వచ్చిన తర్వాత మీకు ఏమైనా సర్వీస్ కావాలంటే వీళ్ళని అడగండి. ఓకే, సో మాకు లేట్ అవుతుంది లంచ్కి, మాకు అటెండెన్స్ లేదు. అటెండెన్స్ చేయించుకొని రావాలి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సభకు నమస్కారం. సబ్స్క్రైబ్. ఓకే, బాయ్. అదంతా పెడతారు అది. ఇది ఈరోజు అయిపోదు. ఎక్స్క్యూజ్ మీ, బాయ్. బాయ్ బాయ్. నీకు ఇంగ్లీష్ రాదని వీడియోలో అందరికి తెలియదు. ఏదో ఒక అక్క మమ్మల్ని అట్లా అన్నది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. బాయ్.